ఇక ఏమైందో చెప్తా మా అమ్మకి, మా అత్తయ్యకి. ఏం లేదండి. యాక్చువల్‌గా మా అత్తయ్య ఏంటి అంటే, స్నానం చేస్తే గాని ఏది తినరు, ఏది తాగరు అనమాట. మాకట్లా ఉండదు. అంటే మేమున్న పరిస్థితులు మాది హోటల్ అనమాట. డ్యాడీ వాళ్ళది. ఇంగా అట్లా స్నానాలు చేసి, దేవుడికి పూజలు చేసి చేసేంత వాళ్ళకి టైం ఉండదు. అట్లా అని గాదు. మా అమ్మకి ఏంటి అంటే, తన జీవితంలో ఫేస్ చేసిన కొన్ని సిట్యుయేషన్స్‌ని బట్టి అమ్మ అట్లా ఇంగ అన్నీ వదిలేసుకుందనమాట ఇంగ. సో, ఇగ మాకు అట్లా ఏమంటారు స్నానం చేస్తేనే ఇది ముట్టుకోవాలి, అది ముట్టుకోవాలి అని ఉండదు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ కొంచెం దైవభక్తి ఎక్కువ అనమాట. అయితే అత్తయ్య మా అమ్మ అత్తయ్యని అడిగిందనమాట. మాతో పాటు అంటే రమ్మని ఇట్లా ఏమంటారు ఒక 4, 5 రోజులు ఉండమనేసి. ఇంక తనన్నారు ఫస్ట్ నుంచే నేను రాను, రాను అనేసి మా అత్తయ్య అయితే అన్నారనమాట. ఇంకా అందులోనూ లాక్‌డౌన్ గదా! ఇంగ అట్లా తను గూడా ఆలోచించింది రావడానికి, పోవడానికి ఇబ్బందయితది. మళ్ళీ వస్తే నేను అటే ఇరుక్కుపోతానేమో అన్న ఉద్దేశ్యం కొద్దీ, మా అత్తయ్య అట్లా రాను, రాను అనేసి అనన్నారు. ఇగ ఫైనల్‌గా మా అమ్మ 4, 5 సార్లు అడిగింది. అయినా అత్తయ్య అట్లనే అన్నారు. ఫా ఇగ ఏమంటారు మళ్ళీ ఏమనుకున్నారో ఏమో వెళ్ళేటప్పుడు ఇంగ మా అమ్మ రండి అనేసి అడగలేదు మా అత్తయ్యని. అట్లా మా అత్తయ్య కొంచెం దాని గురించి ఏమంటారు తను ఫీలయ్యారనమాట. నన్ను రమ్మని మళ్ళీ అడగట్లేదు అనేసి. నేను అన్ని సార్లు అడిగితే రాను అన్నారు గదా! ఫస్ట్ నేనెందుకు అడగాలని మా అమ్మ. ఇద్దరికిద్దరు మొండిగా ఉన్నారనమాట. ఇగ మధ్యలో నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే భయమేసింది మనకి ఫస్ట్ టైమ్ గదా! అంటే మా ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటాడో దీన్ని అది అనేసి నేను చాలా భయపడ్డాను. కానీ ఇంగ తను చాలా సానుకూలంగా, ప్రతికూలంగా ఇద్దరికీ నచ్చజెప్పేసి మా అత్తయ్యనైతే ఇంగా మా ఇంటి దగ్గర మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర దించేశారు. తర్వాత ఇంగ తనైతే బైక్ మీద మళ్ళీ ముత్తరం అయితే రావడం జరిగింది. సో, అట్లా సక్సెస్‌ఫుల్‌గా మేమైతే ఇంగా అంబులెన్స్‌లోనే ఏమంటారు ఇంటికైతే చేరుకున్నాము. సో, తర్వాత ఇంగేం జరిగిందని